విజయనగరం అండి ఇది. విజయనగరం ఐనట్ జంక్షన్ నుండి 1 km వస్తుంది ఇది. ఒరిస్సా అండ్ రాయిగడ వెళ్ళే రోడ్ అండి ఇది ఇలాగా. సో ఇలా 3 ఎకరాలు వస్తుందండి. ఇలా 2.5 ఎకరాలు 3 ఎకరాలు వస్తుందండి ఇలాగ. ఇది సేల్ అండి ఇలాగ. ఇది మీకు రెస్టారెంట్ కానీ బంకు కానీ పెట్రోల్ బంకు కానీ సో మరి ఏదైనా సరే బాగుంటుంది. ఇలా 3 ఎకరాల్లో 2.5 వస్తుంది. బిట్లు అనమాట. 3 బిట్లు ఒక అతను తీసుకున్నారు. ఈ 4 బిట్లు 2 ఎకరాలన్నర వస్తుందండి ఇలాగా. సో ఇది టోటల్ మీద ఎకరం 4 కోట్లు చెప్తున్నారండి. ఎకరం 4 కోట్లు చెప్తున్నారండి ఇదిలాగా. నేషనల్ హైవే అనుకోనండి. ఫైనల్గా 4 కోట్లు అండి ఇది. ఈ పక్కనే కేవీఆర్ తీసుకున్నాడండి. పక్కనే ఈ ముందు కేవీఆర్ లేఅవుట్ తీసుకున్నారు. ఆయన 30 ఎకరాలు తీసుకున్నారు లేఅవుట్ వేయడానికి. ఆ పక్క బిట్టే పక్కనే 30 ఎకరాలు కేవీఆర్ లేఅవుట్ తీసుకున్నారు. మొత్తం లెవెల్ చేస్తున్నారు అంతా కూడా. ఇది నేషనల్ హైవే అండి. ఇది నేషనల్ హైవే నుండి విజయనగరం ఇంకా 2 km వస్తుంది ఇలాగా. గొట్లం రోడ్ ఇది, రాయపూర్ రోడ్ ఇది. సో ఇది ఇలాగా 3 ఎకరాల్లో 2.5 ఎకరాలు వస్తుంది. మీ బంకు పెట్రోల్ బంకు రెస్టారెంట్ ఏమైనా మీకు లేఅవుట్ చిన్న లేఅవుట్ సో దేనికన్నా కావాలనుకున్నా ఇది కమర్షియల్ బిట్ అండి. ఇది ఎకరం 4 కోట్లు చెప్తున్నారు. విజయనగరం నేషనల్ హైవే అండి. ఇది నేషనల్ హైవే అండి. రాయగఢ్ నేషనల్ హైవే ఇది ఇలాగ. ఎకరం 4 కోట్లు. అది వైఎస్ఆర్ కాలనీ అండి. అదంతా కూడా అదంతా వైఎస్ఆర్ కాలనీ. వైఎస్ఆర్ జగనన్న ఇల్లు ఇచ్చారనమాట. అవి కూడా జగనన్న ఇల్లు ఇచ్చినవి. ఈ పక్కనే అనమాట 4 ఎకరాలు. సో 4 కోట్లు చెప్తున్నారు. 2.5 3 ఎకరాలు వస్తుందండి ఇలా పర్ సేల్ అండి ఇలా.